కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష నాయకులు ప్రజలే చెప్పాలని, పథకాలు అందించే ప్రభుత్వాన్ని ఎప్పుడు గుర్తించుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. చిట్టమూరులోని ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిట్టమూరులోని ప్రాథమిక సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. సంఘం అధ్యక్షులు, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. అలాగే అన్నదాత సుఖీభావ మొదటి విడత నగదు చెక్కును రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని, ప్రతిపక్ష నాయకులు పర్యటనకు వచ్చినప్పుడు ప్రజలే వారికి చెప్పాలని కోరారు. ఈ నెల 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన వివరించారు. పడిందో చెప్పండి వాళ్ళకి. అట్లాగే మీరు పెన్షన్ పెంచలేదండి చంద్రబాబు నాయుడు గారు, అది కూడా చెప్పండి. మీరు పెంచారో లేదో కూడా చెప్పండి. అలాగే ఉచిత బస్సు సీట్ లేదంట, రేపు 15 చేస్తున్నాం, అది కూడా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా వస్తారు, రాదు. మామూలుగా వస్తే మాత్రం ఉన్న వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పేరు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి, వచ్చే నెలకైనా వచ్చే నెల కానీ కొత్త పెన్షన్లు వస్తాయమ్మా. కొత్త పెన్షన్ అందరూ అప్లై చేయండి. మా వాళ్ళకు కూడా చెప్పా, ఎవరికైతే పెన్షన్ రాలేదో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లై చేయండి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేయండి. ఇల్లు కూడా ఎవరికి ఎన్ని ఇల్లు కావాలన్నా, అంటే ఇంటికి ఒక ఇల్లు మరి రేషన్ కార్డుకి ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను తల్లి ద్వారా. కాబట్టి ఒకటి, సునీల్ కుమార్తో పని కాదు మీకు చేసేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ సింబల్ గుర్తు పెట్టుకోండి, సైకిల్ సింబల్ గుర్తు పెట్టుకోండి తల్లి ద్వారా. ఆయన వల్లే ఈరోజు అందరూ కూడా అన్ని సహాయాలు అందుతున్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్టేమా ఈరోజు ముఖ్యంగా నేను చాలా మందికి తెలుసో తెలియదు తల్లి, మీకు చెప్పేందుకు కూడా నేను కూడా ఇక్కడ వెలుగులో సీసీగా ఏపీఎంగా పనిచేశా. కారంపాటి దిబ్బ కదా, ఎవరు కారంపాటి దిబ్బలో ఇదే మద్యం షాప్ పోతా ఉంటే నేను నిలబడి ఆ రోజు పోరాడి ఎత్తించిన పరిస్థితి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. ఇప్పటి నుంచే కాదు తల్లి, చిన్నప్పటి నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలు ఈ మండలంలో పనిచేశాను. నేను మీకు గుర్తుందో చాలా మంది చిట్టమూరు మండలంలో పనిచేశా. కాబట్టి తల్లారా, పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం. ఈ రోజు కూడా నేనుండే దళిత వాళ్ళలోనే, నాకు నెల్లూరులో ఇల్లున్నా నేనుండే దళిత వాళ్ళలోనే ఈరోజు నివసిస్తున్నా అని చెప్పి ధైర్యంగా చెప్తున్నా. ఎందుకు చెప్తానంటే, ఒకటే, ఈరోజు కస్తూరయ్య గారి ప్రమాణ స్వీకారమా, లేకపోతే మీ శాసనసభ్యులు నా సోదరుడు సునీల్ కుమార్ గారు గెలిచి వచ్చిన రోజు విజయోత్సవ సభ అనేటువంటిది నాకు అర్థం కాక తికమడిపోతా ఉంది. ఎందుకంటే చిట్టమూరు అవతల నుంచి ఇక్కడ దాకా వచ్చాడు అంటే ఇది సంతోషానికి, ఆనందానికి, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఉత్సాహం అని మాత్రం నేను చెప్పాను. మళ్ళా ఇంకొక విషయం కూడా గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పోతే ఎన్టీ రామారావు గారు వయసులో ఉన్నప్పుడు ఒక ఫోటో పెట్టున్నది ఆ ఎంట్రన్స్లో. ఏంటి ఇట్లా పెట్టుకుంటాడు ఆయన, అక్కడే పెట్టినాడు ఒక ఫోటో, సినిమా ఫోటో లాగా. పిఎస్సి చైర్మన్ అధ్యక్షులు పెట్టాలని సునీల్ అన్న కోరినప్పుడు, సునీల్ అన్న బీసీలని పెట్టి బాగుండదంటే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు, జనార్దన్ రెడ్డి కానివ్వండి, సునీల్ రెడ్డి కానివ్వండి, కృష్ణారెడ్డి కానివ్వండి, రాజేష్ రెడ్డి కానివ్వండి, మస్తాన్ రెడ్డి కానివ్వండి, గోపాల్ రెడ్డి కానివ్వండి, శివారెడ్డి కానివ్వండి, మోహన్ రెడ్డి కానివ్వండి, మధురెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్కరూ సహకరించి 100కి 100% కస్తూరి కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పడంలో అక్కడే సునీల్ అన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడగా సునీల్ అన్న ఆశీర్వాదం. ఈ గూడూరు నియోజకవర్గంలో సునీల్ అన్న ప్రతిదీ గమనిస్తుంటాడు కార్యకర్తని. ఎవరు కష్టపడుతున్నారో పార్టీ కోసం, ఎవరు చేస్తున్నారు, కస్తూరి అయినా 2 సార్లు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, నాయకులు కిషోర్ నాయుడు, శివకోటారెడ్డి, ప్రమీలమ్మ, మధురెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు.